సో ఇప్పుడు జరిగిన ఈ రేవ్ పార్టీలో మనకి సినీ పరిశ్రమకి సంబంధించిన ప్రముఖులు ఎవరెవరి పేర్లు బయటకొచ్చాయి? మనం ఫస్ట్ నుంచి చెప్తున్నట్లుగా హేమ, ఆమె పేరే బెంగళూరు కమిషనర్ గారు కూడా ఆమె పేరు అనౌన్స్ చేశారు సినిమా సంబంధించి. కానీ కొన్ని పేర్లు వచ్చే వాళ్ళు ఎవరు లేరు అనేది రూల్డ్ అవుట్ చేశారు ఆయన. రైట్. అయితే ఇక్కడ హేమ గారు ఆ రోజు దొరికినప్పుడు ఎర్లీ మార్నింగ్ రెండు విషయాలు, ఆవిడ డ్రగ్ తీసుకున్నట్లు పార్టీలో పాల్గొన్నట్లు కేసు అయింది. కానీ ఆవిడ అక్కడి నుంచి పక్కకు వచ్చి అదే లిస్టింగ్ లో అవును వెనకాల గ్రీన్ నేను చిల్లవనకు వచ్చాను బెంగళూరు, నేను బ్యాంక్ తీసుకోవట్లేదు అని కూడా ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. అది పెద్ద రచ్చ అయింది. రచ్చ అవడం కాకుండా తెలియని విషయం ఏంటంటే ఆ ఇన్సిడెంట్ చేసినందుకు ఆమె మీద ఇంకో కేసు బుక్ అయింది. అంటే పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకొని రాంగ్ ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు ఆమె మీద ఇంకో కేసు. పోలీసు ఉన్నప్పుడు కస్టడీ అంటే పోలీస్ కస్టడీ ఉండాల్సిందే, అది అరెస్ట్ అనేది అనుకోవద్దు. కస్టడీ నుంచి బయటకు వచ్చింది ఆవిడ, వచ్చి ఇంకొక సెల్ఫీ వీడియో ఇచ్చి ఆవిడ రాంగ్ మెసేజ్ పంపినందుకు ఇంకో కేసు అయింది. రైట్. ఇప్పుడు మనకి ఆవిడ నేరుగా డ్రగ్స్ సేవిస్తున్నట్టు కానీ సప్లై చేస్తున్నట్టు కానీ ఏమైనా నిర్ధారణ అయిందా? అంటే ఇప్పటివరకు అంటే ఆవిడ బ్లడ్ శాంపిల్ ఇస్తే ఖచ్చితంగా నోటి శాంపిల్ అవుతుంది. ఆ రోజు ఎర్లీ మార్నింగ్ దొరికారు కాబట్టి వెంటనే అప్పుడు తీసుకున్న వాళ్ళందరూ కూడా బ్లడ్ శాంపిల్లో రిపోర్ట్ వస్తుంది. రైట్. కానీ ఈవిడ తీసుకొని వచ్చి 3-4 డేస్ అవుతుంది. మీ గతంలో మన పూరి జగన్నాథ్, చార్మి వీళ్ళందరూ దొరికినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, మేము ఎప్పుడో గోవాకు వెళ్ళినప్పుడో లేదా ఎక్కడికి వేరే కంట్రీకి తీసుకున్నది ఇప్పుడు తీసుకోవట్లేదు, ఎప్పుడో లాంగ్ బ్యాక్ అని చెప్పారు. సాధారణంగా బ్లడ్ శాంపిల్ తీసుకున్నప్పుడు హెయిర్ కానీ గోర్లు తీసుకుంటారు, అందులో వస్తాయని. 6 నెలలు అయిన తర్వాత అక్కడ రాలేదు కాబట్టి వాళ్ళు అందులో బయటపడ్డారు. కానీ ఈమె అదే రోజు దొరికింది కాబట్టి అక్కడే తీసుకున్నట్టు దొరికి ఉంటుంది, ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఉండదు. ఈవిడ ఎస్కేప్ అయ్యారు. ఇప్పుడు ఎస్కేప్ అయ్యి నాకు వైరల్ ఫీవర్ ఉంది అంటే ఒక వీడియో పంపించి వాళ్ళ నోటీస్కి రిప్లై ఇచ్చారు ఇప్పుడు బెంగళూరు పోలీస్. కాబట్టి ఇప్పుడు ఇచ్చినా ఇంకొక 1 వారం రోజుల తర్వాత ఇచ్చినా ఆమె ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, అందులో ప్రూవ్ అవ్వాల్సిందే. కానీ ప్రస్తుతానికి ఎలిగేషన్ మాత్రమే ఉంది. మామూలుగా పోలీసు వ్యవస్థ చాలా బాగా పనిచేస్తుందన్న విషయం మీరు దగ్గరగా పోలీస్ ఆఫీసర్స్ని చూశారు కూడా, చాలా మంచి విషయం. కానీ ఏదో లాస్ట్లో వచ్చి హ్యాండ్స్ అప్ అన్నట్టు ఒక రేవ్ పార్టీలో ఇంకా కూడా మనకి పట్టుబడి దాన్ని రాద్ధాంతం చేస్తున్నాం అనే కోణం తప్ప ఈ డ్రగ్స్ సరఫరా ఎక్కడి నుంచి వస్తుందనే దృష్టి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎంతవరకు సఫలీకృతమైంది మురళి గారు? అంటే సాధారణంగా ఇప్పుడు ఈ కేసే తీసుకోండి. ఈ కేసులో ఎలాగుంటుందంటే డ్రగ్ అన్నది అక్కడికి వెళ్ళాక తెలిసింది. ముందు వాళ్ళకి వచ్చిన కంప్లైంట్ ఏంటి, బాగా సౌండ్ పెట్టి న్యూసెన్స్ చేస్తున్నారు అనే దాని మీద పోలీసు వెళ్ళిన తర్వాత అక్కడ లిక్కర్ పర్మిషన్ లేదు కాబట్టి లిక్కర్ కేసు, డ్రగ్స్ దొరికాయి కాబట్టి డ్రగ్ కేసు, ఇలా రకరకాలు వస్తాయి.